హాయ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, నేను మామూలుగా వీడియోస్ చేస్తున్నాను అండ్ ఆల్సో షార్ట్స్ కూడా చేస్తున్నాను. చాలామంది ఏంటంటే షార్ట్స్ బాగా చూశారు. సో నేనేమంటున్నా అంటే ఈ వీడియోస్ కూడా చేస్తున్నా కదా, ఆ వీడియోస్ కూడా చూసి సపోర్ట్ చేయండి అండ్ ఆల్సో ఎంకరేజ్ చేయండి. ఇంకోటి ఎలాంటి టాపిక్స్ మీద మాట్లాడాలనేది కూడా ఒకటి సజెస్ట్ చేయండి. సో నా వీడియో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే, ఆల్రెడీ నేను పోయిన నెల ఏం చేసిన అంటే కాళ్ళ నొప్పి గురించి ఒక షార్ట్ చేసిన. చాలామంది సిస్టర్స్ బ్రదర్స్ అని చూశారు, అక్క తొందరగా రికవర్ అవ్వండి అది ఇది అన్నారు. సో ఈ మంత్ కూడా నాకు ఇప్పుడు 2 months అవుతుంది కాళ్ళ నొప్పి వచ్చేసి, బాగా సివియర్ నొప్పి కాబట్టి నేను షార్ట్ చేయాల్సి వచ్చింది. మామూలు నొప్పులు ఉంటే ఆ పని ఈ పని మనం చేసేసుకుంటాం, కానీ ఇది సివియర్ అన్నమాట. సివియర్ పెయిన్ ఎక్కడంటే చిప్ప దగ్గర, మోకాలు చిప్పు ఉంటుంది కదా, మోకాలు చిప్ప దగ్గర ఫుల్ పెయిన్ అనమాట. సో అడుగు పెడితే అడుగు మళ్ళీ ఇంకో అడుగు పెట్టనియట్లేదు, ఒక బండి ఎక్కనియట్లేదు, ఒక మెట్లు ఎక్కనియట్లేదు, అట్లా ఉంది కాబట్టి ఒక షార్ట్ చేసి పెట్టిన. సో ఇది వీడియో అనమాట. ఈ వీడియో కూడా మీరు చూడండి. నేను ఎందుకు ఇంతగానం దీనికోసం మాట్లాడాలనిపిస్తుందంటే, 2 months నుంచి 3 doctors దగ్గర వెళ్ళిన. మామూలుగా ఫస్ట్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళంగానే ఏం చెప్పారంటే ఆర్థో డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అంటే, సరే అని ఆర్థో డాక్టర్ దగ్గరికి వెళ్ళిన. షార్ట్లో ఏం చెప్పానంటే 6,000 బిల్ చేసినారు, కానీ మందులు రాసినారు. 15 days వేసుకున్నా, నో రిజల్ట్ అయ్యేసరికి ఇంకో మేడం దగ్గరికి వెళ్ళాను. ఆ మేడం ఒక 10 days టాబ్లెట్స్ ఇచ్చినారు. అందరు ఏం చేస్తున్నారంటే పేషెంట్ తోటి మంచిగా నొప్పుల గోళీలు ఇచ్చి ఆడుకుంటున్నారు, కానీ ఆ పెయిన్ ఏంటి, అది ఎందుకు వస్తుంది, దానికి ఏం విటమిన్స్ అయితే కూడుకుంటుంది అనేది మాత్రం పేషెంట్కి ఏం నాలెడ్జ్ ఇస్తలేరు అనమాట. చదువుకున్న వాళ్ళం మనమే ఇంత బోర్లో పడితే పాపం చదువురాని వాళ్ళు, ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు, మామూలుగా బతకనీకి వచ్చిన వాళ్ళు నిజంగా చెప్తున్నా కదండి, డాక్టర్ దగ్గర పోతే మరి ఎట్లా ఆడుకుంటున్నారో తెలియదు. కానీ నాకైతే ఏమీ 2 months నుంచి అయితే రీకవర్ అనేది లేదు. ఏమవుతుందంటే కనీసం నాకు వంట చేసుకోవడానికి కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. సో 2-3 డాక్టర్స్ అయిన తర్వాత నో రిజల్ట్, 2 months నుంచి నో రిజల్ట్. సో నిన్న ఏమైందంటే ఇట్లా అడుగు పెడితే ఏదో బొక్కిరిపోయినట్టు అనిపించింది నాకు, ఏది మన మోకాలు చెప్ప దగ్గర. సో బాగా సివియర్ ఉండేసరికి బాగా కొద్దిగా బాధపడేసరికి మా బాబు ఏం చేసిండంటే బైక్ తీసుకొని, మమ్మీ పలానా హాస్పిటల్కి వెళ్దాము బాగుంటుంది అని చెప్పేసి తీసుకెళ్ళడం. ఆయన కూడా ఆర్థో డాక్టర్. ఇప్పుడు ఈ చిప్పలు బొక్కలు వస్తున్నాయంటే ఫిజిషియన్స్ చూడట్లేదు, ఓన్లీ ఆర్థోపెడిక్ డాక్టర్స్ అనమాట. సో ఆర్థోపెడిక్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళానమాట. ఈ డాక్టర్ మాత్రం కొద్దిగా మంచిగా ట్రీట్మెంట్ చేసినారు అండ్ ఆల్సో మంచి టాబ్లెట్స్ ఇచ్చినారు. దీంట్లో కూడా పెయిన్ కిల్లర్సే ఉన్నాయి. ఈ 2 months నుంచి పెయిన్ కిల్లర్స్ వేస్తున్నా. నా పరిస్థితి ఎట్లా ఉంటుందో మీరు ఆలోచించుకోండి. ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ అనగానే అక్క ఎప్పటికీ స్మైల్ లాఫింగ్ చేస్తూనే ఉంటుంది. అంటే నిజ జీవితంలో కూడా ఆమెకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా నవ్వుతూనే ఉంటుంది, మిమ్మల్ని నవ్వించడానికి కూడా అక్క నవ్వుతూనే ఉంటుంది. సో మన యూట్యూబ్ వీడియో అనేసరికి అక్క ఏంటంటే ఎనర్జీ ఎట్లా అట్లా పుంజుకొని, అందుకే నేను ఎక్కువ శాతం ఏం చేస్తున్నాను అంటే సిట్టింగ్ చేసి వీడియో చేసుకుంటున్నాను అనమాట. అందుకే మిమ్మల్ని ఆదరించమంటున్నా. అండ్ ఆల్సో మీకు ఎక్కడ కూడా ఏం బోర్ కొట్టదండి, జస్ట్ 8 minutes వీడియోనే. మీరు అలా పనులు చేస్తూ కూడా చూసుకోవచ్చు. అక్క అనాల్సిన అవసరం లేదు. ఎన్నో వీడియోస్ మనం చూస్తూనే ఉంటాం, కానీ అక్కది ఒక్కసారి చూడండి, ప్రతి ఒక్క వీడియో చూడండి. అండ్ ఆల్సో ఒకటి వంట మనిషిది వీడియో, ఫుల్ వీడియో చేశాను. అది చాలా కామెడీగా ఉంటుంది, మీరు చాలా ఆనందిస్తారు. ఆ వీడియో కూడా మీరు చూడండి. అండ్ ఆల్సో లైన్ బై లైన్ చాలా వీడియోస్ చేస్తూ ఉన్నాను, వాటిని కూడా ఆదరించండి. ఆల్సో నేను ఏమంటున్నా అంటే మీకు నచ్చితే లైక్ కొట్టండి, నో ఫోర్స్, నో సబ్స్క్రైబ్, అవన్నీ ఏమీ అడగట్లేదు, జస్ట్ వాచ్ ద వీడియో అంతే. అండ్ అయితే ఈ ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గర పోయేసరికి ఏమైందంటే మంచి గోళీలు రాసినారు. కానీ యాక్చువల్గా ఏంటంటే ఒక పేషెంట్ని ఏం చేస్తున్నారంటే, అది చెయ్యి నొప్పి కానీ, కాలు నొప్పి కానీ, అది కడుపు నొప్పి కానీ, ఇంకా ఏదైనా సరే సర్జరీ వరకు తీసుకెళ్ళాలి. వాళ్ళని ఏం చేయాలి, సర్జరీ వరకు లాక్కరావాలి పేషెంట్ని. ఎందుకంటే వాళ్ళకి ఆపరేషన్ అంటే పైసలు వస్తాయి, మరి పైసలు లేని వాళ్ళం మనం. అయితే మనం కూడా ఏం చేయాలంటే కొన్ని చిన్న చిట్కాలు పాటించుకుంటూ, ఫుడ్లో కొద్దిగా వేరే కొంచెం మార్చుకుంటూ చేసుకున్నామనుకోండి, నిజంగా సర్జరీ వరకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. నేనైతే నా చిప్ప డాక్టర్ అన్నారన్నమాట, ఇది తగ్గకపోతే చిప్ప ఆపరేషన్ ఉంటుందమ్మా సర్జరీ అంటే. మనకి ఎంత భయం అవుతుంది ఆపరేషన్ అంటే. ఇప్పుడే మనకు లేడీస్కి ఎన్ని ఆపరేషన్లు అవుతూ ఉంటాయి మీకు తెలుసు. ఈ ఆపరేషన్ల మీద మళ్ళీ ఇదొక ఆపరేషన్, ఎన్ని ఆపరేషన్లు చేయించుకుంటాం.
సో అదే మరి అక్క ఎప్పుడు ఆనందంగా స్మైలీగా ఉంటుందన్నమాట. ఈ అక్కకి ఇన్ని బాధలు ఉన్నాయి అంటే ఎవ్వరు కూడా నమ్మశక్యం కాదు, కానీ ఇట్స్ రియల్ ఫ్యాక్ట్. అక్కకి ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి ఫేస్ చేస్తూనే ఉంటుంది ధైర్యంగా, అండ్ నవ్వుతూనే ఉంటుంది అనమాట. ఇంకోటి ఈ చెప్పాను కదా ఏది ఈ కాలు నొప్పి స్కామ్లో, ఈ స్కామే అంట నేను, డాక్టర్స్ ఒక స్కామే అంట నేను, ఏమైనా అనుకోండి మీరు. స్కామ్లో కంపల్సరీ ఏ ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గర అయినా మన ఈ ఎక్స్రేలు ఏవైతే ఉంటాయో అవి చూపిస్తే కుదరదు, మళ్ళీ వాళ్ళ దగ్గర మళ్ళీ చేయించుకోవాలి, మళ్ళీ వాళ్ళు రాసిన మందులు మళ్ళీ వాడాలి, మళ్ళీ. అండ్ ఆల్సో నాకు ఒక సాక్స్లు ఇచ్చినారు, అది కూడా ఏం యూజ్ అయితే లేదు. నాకైతే చాలామంది సాక్స్లు వేసుకుంటే బాగుంటాయి అని అన్నారు, కానీ నాకైతే ఏం యూజ్ అవ్వట్లేదు. ఇదనమాట మెయిన్. ఫస్ట్ ఆర్థోపెడిక్ దగ్గర పోతే ఏంటంటే ఎక్స్రేలు, తర్వాత డాక్టర్ ఫీజు, తర్వాత కాల్షియం టెస్ట్, అండ్ ఇంకోటి ఏంటంటే ఇక ఈ ఒక సాక్సులు అనమాట. ఈ డబ్బాలు చూస్తున్నారు కదండి, ఇక్కడ నుంచి మోకాల వరకు వేసుకోవాలి ఈ సాక్సులు. ఈ రెండింటికి ఇవి ఒక 1000 రూపాయలు, ఇట్లా అన్నీ కొనుక్కోవడమే జరుగుతుంది. అట్లా ఇది వేసుకున్నా కానీ నాకేం రిజల్ట్ రావట్లేదు, ఎందుకు ఏమో మరి. అయినా కూడా నేను కాళ్ళు నిలబెట్టలేకపోతున్నా, ఒక మెట్లు ఎక్కి పైకి వెళ్ళలేకపోతున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే కింద ఊడ్చాం కదా, అది కూడా ఊడ్చుకోలేకపోతున్నా. ఇంట్లో పిల్లలు కూడా పని చేయలేకపోతున్నా. ఏంటంటే బలవంతంగా కాలు కింద పెట్టి కుంటోలు కుంటుతారు చూడండి, ఆ కుంటలు కుంటినట్టు, లేదంటే ఒక స్టిక్ యూజ్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. అంత పెయిన్ ఉంది నాకు. చెప్తే నమ్మరు కదా, అంతే. అక్కడి చూస్తే నమ్మాలనిపిస్తుందా? నమ్మాలనిపించదు, కానీ దట్ సివియర్ పెయిన్, చాలా సివియర్ పెయిన్ అండి. సో మనకేంటంటే మొక్కల చిప్పల కార్టిలేజ్ అరిగిపోయిందని ఒకటి చెప్తలేరు, గుజ్జు అరిగిపోయిందని ఒకటి చెప్తలేరు, దాని దగ్గర మందులు ఇస్తలేరు మనకి. దాని దగ్గర మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో అవి ఇవ్వకుండా ఉట్టి పెయిన్ కిల్లర్స్. ఆ పెయిన్ కిల్లర్ వేసిన ఒక్కరోజు నడవస్తుంది, కొంచెం పెట్టొస్తుంది. పెయిన్ కిల్లర్ వేయలేదనుకోండి ఇక అంతే సంగతి. అట్లా ఎన్ని డేస్ వేసుకుంటాం? ఇప్పుడు 2 months నుంచి వేసుకుంటున్నాను నేను. ఇవాళ నుంచి అనిపించింది నో పెయిన్ కిల్లర్ నథింగ్, కుంటుతా. ఏం చేస్తాం మనం? కుట్టు కూడా పని చేసుకుంటున్నాం ఇంట్లో. లేదంటే కొంచెం పొజిషన్ చేంజ్ అయ్యిందనమాట, ఇట్లా వంకరగా నడవడం. ఏం చేస్తాం, తప్పదు, పని చేసుకోవాలి. ఇంట్లో పని అయితే బోల్డంత ఉంటుంది, వంట పని, ఇంటి పని, పిల్లల పని, బోల్డంత పని ఉంటుంది. ఇప్పటికే నేను అసలు ఇల్లంతా కచ్చరాగా పెట్టుకుంటానండి. దానికోసం మెయిన్ ప్రాబ్లం ఏంటంటే లెగ్స్తో చేయాల్సిన ఏడికి పోవాలని నడవాలా, ఇళ్ళకి నడవాలి, మళ్ళీ కిచెన్లోకి పోవాలి, మళ్ళీ ఆ రూమ్లోకి పోవాలి, మళ్ళీ బయటికి పోవాలా, ఏదైనా మర్చిపోతే మళ్ళీ ఇట్లా రావాలి, మళ్ళీ అట్లా రావాలా, ఇట్లా చాలా ప్రాబ్లం అవుతుంది. హ్యాండ్స్కి కూడా పెద్ద స్ట్రెంగ్త్ ఉండలేదు. వెయిట్ లాస్ అంటే ఇంకెంత వెయిట్ లాస్ కావాలి? సో నేను తీసుకుంటున్న ఫుడ్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఓట్స్. ఎప్పుడో ఒకసారి అన్నం తింటున్నాను, ఇంత మరి అన్నం తినకపోతే పైచం లేస్తుంది, ఊరికే ఆ ట్యాబ్లెట్లు వేసి పైచం లేస్తుంది. సో పైచం వస్తుంది కదా అనేసి అప్పుడప్పుడు కొద్దిగా అన్నం, కొంచెం ఏదైనా పచ్చడి. ఇక ఎట్లా అంటే పేషెంట్ల తిండి తింటున్నా. అందరు అంటారు, అక్క నువ్వేం తింటావు అక్క, ఇంత వెయిట్గా ఉంటావు అక్క, నువ్వేం తింటావు అక్క, చెబ్బిగా ఉంటావు. ఏం ఇవే తింటా. అంతకుముందు కూడా పచ్చడన్నంనే తింటుండే నేను. పెద్దగా మన కర్రీస్ స్పెషల్గా చేసుకొని తినడం అట్లా ఏమి ఉండదు. పచ్చళ్ళు అంటే బాగా ఇష్టం, అవి వేసుకొని ఎక్కువ అన్నం తినేదాన్ని. సో ఇప్పుడు ఆ పచ్చళ్ళకు దూరం అయిపోయినా, ఆ ఫుడ్కి దూరం అయిపోయినా. ఓన్లీ పేషెంట్ల ఫుడ్, ఓట్స్, గోధుమ రవ్వ ఇలాంటివి యూజ్ చేస్తున్నాను అనమాట. అవి యూజ్ చేస్తే కొద్దిగా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అండ్ సాల్ట్ కూడా చాలా తక్కువ వాడుతున్నా, ఎందుకంటే సాల్ట్ తోటి కూడా కొద్దిగా బోన్స్ అనేటివి అరిగిపోతాయి అంట. రెమెడీస్ చూసుకుంటున్నా నేను కొద్దిగా. ఇక మనకు మెయిన్ కార్టిలేజ్ అరిగిపోయిందంట. సో ఆ కార్టిలేజ్ అరిగిపోయినందుకు వాళ్ళు ఏం ట్యాబ్లెట్స్ అయితే కార్టిలేజ్ రీగ్రోత్ అవ్వడానికి అయితే ఏమి ఇస్తలేరు. ఇక నేనే కార్టిలేజ్ గురించి ఏం తినాలా, ఏం చేయాలా అనే ఫుడ్ కొంచెం మన యూట్యూబ్ సర్చ్ చేసి తీసుకుంటున్నా. బాగా అనిపిస్తుంది. సో ఈ రోజు నుంచి స్ట్రిక్ట్ ఫాలో అవుతుంది అన్నమాట అక్క ఫుడ్లో. ఎందుకు చెప్తున్నా అంటే నా బాధ మీరు అర్థం చేసుకుంటారని.
అక్కకి సపోర్ట్ చేస్తారని నేను షేర్ చేసుకుంటున్నాను మీతోటి. మా అన్నయ్య సింగర్ అన్నయ్య మనోహర్ అన్నయ్య అని ఒకరు ఉన్నారు. ఆ అన్నయ్య పాపము ఏంటంటే బ్లడ్ ఎక్కిచ్చారనమాట ఒక 6 months బిఫోర్. సో ఆయన కూడా కొద్దిగా సీరియస్గా ఉన్నారు, ఐసీయూలో ఉన్నారు. కొద్దిగా ఎట్లా అంటే డాక్టర్స్ ఆ బ్లడ్ ఎందుకు ఎక్కిస్తారో, ఆ బ్లడ్ ఎక్కించే బదులు మరి వేరే ఆప్షన్ లేదా నాకు అర్థం కాదు. బ్లడ్ ఎక్కించినారు, ఆయన కొద్దిగా సీరియస్గానే ఉన్నారు. అన్నయ్య ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని, నన్ను చల్లగా చూడాలని, మా ఫ్యామిలీని అందరు, మీ ఫ్యామిలీస్ని, అందరి ఫ్యామిలీస్ని చల్లగా చూడాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. బా